భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం కోసమే పుట్టింది అని అంటారు మీ బీజేపీ వాళ్ళు. మరి మీ బీజేపీ పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదా? అంటే వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? అంటే అధిష్టానం ఏది చెప్తే అదే నడుచుకోవాలా? వ్యక్తిగతంగా ఏది చెప్పడానికి అక్కడ తావు లేదా మీకు? రీసెంట్గా గిరీష్ దారమోని పార్టీ సస్పెండ్ చేసింది. దీనికి అంటే కారణం ఏంటి? చాలామంది భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలంతో పనిచేస్తూ ఉంటుంది. హిందూ భావజాలం పట్ల హైపర్ హిందూగా వ్యవహరిస్తుంటుంటారు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత స్టాండ్. భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఏదైతే సంబంధించిన విషయాలు, వ్యక్తి సంబంధించిన నిర్ణయాలు, తన అంతర్గత విషయాలు పార్టీకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఆంతరిక ప్రజాస్వామ్యం కలిగిన పార్టీ. ఏ విషయమైనా సరే ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీలో తాహే లేదు. దానికి సంబంధించిన ఒక వర్కింగ్ కమిటీ ఉంటుంది. అందరూ వారి ఒక ఆలోచనలు పెడతారు. ఆ ఆలోచన మధ్యలో శ్రేష్టమైన మార్గం, శ్రేష్టమైన పద్ధతి ఏది ఉంటుందో దాన్ని ఎంపిక చేసుకొని ఆచరించే ఒక క్రమం భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమ్. అది ఏదైనా సరే, అటు ఒక డివిజన్ లెవెల్లో నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అంటే సమిష్టిగా తీసుకొని ఏక నిర్ణయాలు తీసుకునే ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక డివిజన్లో ఒక డివిజన్ విషయం మీద ఏదైనా ఉద్యమం చేయాలంటే డివిజన్ అధ్యక్షుడి నేతృత్వంలో ఆ డివిజన్ కమిటీ వాళ్ళందరూ కూర్చుంటారు. అందరూ కూడా వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్తారు. ఒపీనియన్ చెప్పిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం ఏ రకంగా వస్తుందో దాన్ని అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక ఆచరణలో పెట్టే అలవాటు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేగాని వ్యక్తిగతంగా ఏది పడతాయి? వ్యక్తిగతంగా చాలా మందికి చాలా చాలా ఆలోచనలు ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఒక నాయకుడు ఇష్టం ఉంటుంది, నాకు వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం ఇష్టం ఉంటుంది, నాకు వ్యక్తిగతంగా ఒక ప్రాంతం అంటే ఇష్టం ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రాంతాలకు, వ్యక్తులకు, భాషలకు ఆధీనం లేని పార్టీ. సమిష్టిగా ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ హితం కోసం నిర్ణయం తీసుకునే ఒక పార్టీ. వ్యక్తిగత నిర్ణయాలు అనేది భారతీయ జనతా పార్టీ తావే లేదు. ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఆచరించాలి, ఇది డిక్టేటర్షిప్ కాదు. భారతీయ జనతా పార్టీ ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ దేశంలో ఆ రోజులల్లా దేశం స్వాతంత్రమైన తర్వాత కాంగ్రెస్ పరిపాలనకి వ్యతిరేకంగా, అరే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక మతానికి మాత్రమే బుజ్జగించుకుంటూ తీసుకుపోతుంది, దాని వ్యతిరేకంగా ఇట్లయితే కష్టము అనే సందర్భంలో ఈ గడ్డ మీద పుట్టి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ భూమి మీద పుట్టిన ఒక సిద్ధాంతం, ఏకాత్మత మానవతావాదం అనే ఒక సిద్ధాంతాన్ని వారు తయారు చేసి అంత్యోదయ సిద్ధాంతము అంటే పంక్తిలో ఉన్న చిట్ట చివరి వారికి కూడా ప్రభుత్వం ఒక లబ్ధి పొందాలి అనే ఒక గొప్ప వడివడిని ఒక లిఖిత రూపంగా, ఏకాత్మత మానవత రూపంగా పొందుపరిచి సమిష్టి నిర్ణయాలకే భారతీయ జనతా పార్టీలో తావు, వ్యక్తిగత ఆలోచనలకి, వ్యక్తిగత భావాలకి, వ్యక్తిగత నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీకి తావే లేదు అని ఎన్నో సందర్భాలల్లో భారతీయ జనతా పార్టీ నిరూపించుకుంటూ వచ్చింది. సరే, కొన్ని సందర్భాలలో పార్టీ సైద్ధాంతిక ఏదైతే క్రమం ఉంటుందో దాని వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించినట్టయితే ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ, ఇంత పెద్ద వ్యక్తుల ద్వారా నడిపించగల పార్టీ, ఒక వ్యక్తి తన ఒక సొంత భావజాలంతో కానీ ఆయన నిర్ణయం వల్ల పార్టీకి సిద్ధాంత హాని జరగొద్దు అనే కారణం వల్ల ఒక్కోసారి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఎనికిపోదు భారతీయ జనతా పార్టీ.